యూరియాకి సంబంధించి నేను ఒకటే మాట చంద్రబాబును అడుగుతున్నా. చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశా. నా ముందు కన్నబాబు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు. ఏ రోజైనా రైతులు విత్తనాల కోసం గానీ యూరియా కోసం గానీ రోడ్డెక్కి కొట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉందా? ఈ రోజు నువ్వేం చెప్తున్నావు? లక్షల టన్నులు యూరియా తెచ్చానంటున్నావు. నువ్వు తెచ్చినటువంటి లక్షల టన్నుల యూరియా ఏమైంది అని మేము ప్రశ్నిస్తున్నాం, సమాధానం చెప్పమంటున్నాం. నువ్వు లక్షల కొద్ది టన్నులు తెస్తే అవి మీ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్టుగా 50% పైన ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తే వాళ్ళు బ్లాక్ మార్కెట్ లో తరలించుకుని 270 రూపాయలు అమ్మాల్సినటువంటి యూరియా బస్తా 600 రూపాయలు 700 రూపాయలకు అమ్మి 250 కోట్ల రూపాయలు చేతులు మారితే దాని గురించి సమాధానం చెప్పండి. మీరు అమ్మినటువంటి బ్లాక్ మార్కెట్ కి తరలించినటువంటి యూరియా మీకు ఎందుకు? రైతు భరోసా కేంద్రాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యవస్థలను ఏర్పాటు చేస్తే వాటిని నిర్వీర్యం చేసి దొడ్డిదారిలో మీరు యూరియాని ఈ విధంగా పంపించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? యూరియాని ఎందుకు బ్లాక్ మార్కెటింగ్ చేశారు? దానివల్ల ఎందుకు ఈరోజు రైతులు అవస్థలు పడుతున్నారు? దానికి సమాధానం చెప్పమంటే ఒక పక్క యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది అని ఒక పక్క చెప్తాడు, ఒక పక్క పోయినసారి కన్నా ఎక్కువ యూరియా తెచ్చామని చెప్పి ద్వంద్వ ప్రమాణాలు 2 కళ్ల సిద్ధాంతాలతో ఉండేటువంటి వ్యక్తి. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి గద్దెనెక్కితే రైతులకి రాష్ట్రంలో అరిష్టమే. కాబట్టి వేరే ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు. రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు, గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. పండించుకోవడానికి యూరియా లాంటి ఫర్టిలైజర్స్ లేక ఎరువులు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు రైతు వ్యతిరేకి, రైతు ద్రోహి అని చెప్పి ఈరోజు నిర్ధారణ అయింది.